తెలంగాణ నుంచి 2 రాజ్యసభ సీట్లలో ఒక స్థానం మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన గత ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలలో ఒకటి సైతం మాదిగలకు చేయించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా మాదిగల పెద్దన్నగా వ్యవహరిస్తారని, రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో చిత్తశుద్దితో న్యాయం చేస్తామని చెప్పి సరైన న్యాయం చేయలేదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మాదిగలకి అవకాశం ఇవ్వాలని, లేదంటే మాదిగల ఆగ్రహానికి గురవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ 2 రాజ్యసభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందులో మాదిగలకు ఒకటి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్లుగా మాదిగలు ఉన్నారో లేదా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా 2లో ఒకటి మాత్రం మాదిగలకు కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, గౌరవ మల్లికార్జున ఖార్గే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నుంచి 6 శాసనమండలి స్థానాలు భర్తీ చేసుకున్నది. శాసనమండలి స్థానాలు భర్తీ చేసుకుంటే అన్ని సామాజిక వర్గాల నుంచి శాసనమండలిలోకి వెళ్ళారు, కానీ మాదిగలకు మాత్రం కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అంటే మాదిగల పట్ల చిన్న చూపు, లెక్కలేనితనం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉన్నట్టుగానే ఇప్పుడు కొనసాగుతుంది. మరొకసారి ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల వైపే నేను ఉంటాను, మాదిగల పక్షపాతిని అంటున్న అతని ఆధ్వర్యంలోనే అంతకుముందు జరిగిన అన్యాయం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత ఎక్కువ అన్యాయం జరుగుతున్నట్టుగా మాకు కనిపిస్తుంది. సరి చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది.